వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి కొన్ని MCQస్ని మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి క్వశ్చన్ 146వ క్వశ్చన్, షోయబుల్లా ఖాన్ సంఘటనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, షోయబుల్లా ఖాన్ మహబూబ్ నగర్ వాస్తవ్యుడు. షోయబుల్లా ఖాన్ నేటివ్ ప్లేస్ ఇస్ మహబూబ్ నగర్. సెకండ్, షోయబుల్లా ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. సో షోయబుల్లా ఖాన్ స్టడీడ్ ఎట్ ద ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీని 1922లో స్థాపించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1922. సో ఫోర్త్, ఉస్మానియా యూనివర్సిటీని ఉర్దూ భాష యూనివర్సిటీగా పిలుస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ వాస్ కాల్డ్ యాజ్ ఉర్దూ యూనివర్సిటీ. యూనివర్సిటీ. మరి షోయబుల్లా ఖాన్ మొదటి క్వశ్చన్ ఏంటి, మొదటి పాయింట్ ఏంటి? షోయబుల్లా ఖాన్ మహబూబ్ నగర్ వాస్తవ్యుడు. మనం షోయబుల్లా ఖాన్ సంఘటనకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. దీనిలో భాగంగా మనకి రజాకార్ల నాయకుడు ఎవరు? కాసిం రజ్వీ. కాసిం రజ్వీ ఎలాంటి అరాచకాలు చేసిండు అంటే అనేక అరాచకాలు చేసిండు. మరి కాసిం రజ్వీ చేసిన అరాచకాలలో క్రూరమైన అరాచకాలు ఏవి అంటే ఒకటి పరకాల సంఘటన. ఒకటి ఏంటి? పరకాల సంఘటన. రెండోది ఏంటి? షోయబుల్లా ఖాన్ సంఘటన. రెండోది ఏంటి? షోయబుల్లా ఖాన్ సంఘటన. మూడోది వీర బైరాన్పల్లి సంఘటన. ఈ మూడు అత్యంత క్రూరమైన సంఘటనలు అని చెప్పుకోవచ్చు. మనం ఫస్ట్ పరకాల సంఘటన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ ఏం మాట్లాడుకుంటున్నాం? షోయబుల్లా ఖాన్ సంఘటన. ఏం మాట్లాడుతున్నాం? షోయబుల్లా ఖాన్ సంఘటన. మరి షోయబుల్లా ఖాన్ సంఘటనలో భాగంగా ముందుగా షోయబుల్లా ఖాన్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఏం చదువుకున్నాడు, ఎలాంటి వృత్తిని చేసేవాడు అనేది చూద్దాం. మరి షోయబుల్లా ఖాన్ ఏ నగర వాస్తవ్యుడు? మహబూబ్ నగర వాస్తవ్యుడు. అవును, షోయబుల్లా ఖాన్ నేటివ్ ప్లేసెస్ మహబూబ్ నగర్. మరి షోయబుల్లా ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడంట. అవును, షోయబుల్లా ఖాన్ స్టడీడ్ ఎట్ ద ఉస్మానియా యూనివర్సిటీ ఎట్ higher education or షోయబుల్లా ఖాన్ స్టడీడ్ ఎట్ ద ఉస్మానియా యూనివర్సిటీ. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. థర్డ్, ఉస్మానియా యూనివర్సిటీని 1922లో స్థాపించారు. ఇది సరికాని సమాధానం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీని 1922లో స్థాపించలేదు. ఉస్మానియా యూనివర్సిటీని 1918లో స్థాపించారు. ఎప్పుడు? 1918లో స్థాపించారు. కాబట్టి థర్డ్ పాయింట్ ఏంటి? సరికాని సమాధానం. ఉస్మానియా యూనివర్సిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1922. నో. వై? బికాస్ ఉస్మానియా యూనివర్సిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1918, not in 1922. So third option is wrong answer. So fourth point is ఉస్మానియా యూనివర్సిటీని ఉర్దూ భాష యూనివర్సిటీ అని పిలుస్తారు. ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ వాస్ కాల్డ్ యాజ్ ఉర్దూ యూనివర్సిటీ. వై? బికాస్ మనకి నిజాం రాజు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా మనకు ఉస్మానియా యూనివర్సిటీని కట్టించాడు. ఎవరు? 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వాళ్ళ యొక్క భాష ఉర్దూ భాష కాబట్టి వారు ఉస్మానియాని ఉర్దూ భాష యూనివర్సిటీగా పిలిచేవారు. అలాగే ఎక్కువగా ఉర్దూ భాషలోనే చెప్పేవాళ్ళు. అంటే మనకి స్టడీస్ కూడా ఉర్దూ భాషలోనే ఎక్కువగా ఉండేవి ఎందులో? ఉస్మానియా యూనివర్సిటీలో. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని ఏమని పిలిచేవారు? ఉర్దూ భాష యూనివర్సిటీ అని పిలిచేవారు. సో Usmania University was called as Urdu University. Why? Because
This Usmania University was established by 7th Nizam Mir Usman Ali Khan. The language, 7th Nizam Mir Usman Ali Khan language is Urdu language. So, and Usmania University was also called as Urdu language university or Urdu university. Why? Because it was established by 7th Nizam. 7th Nizam language is Urdu. So in that case, Usmania University is called Usmania University. Usmania University. So in this Usmania University, there also the professors are also teach. The professors are also taught in Urdu language. So in that case, this was called as Urdu University. So the books are also there in Urdu language. The books in Usmania University are most of the books are there in Urdu language. సో మనకి ఆప్షన్ ఏంటి? మనకి ఫస్ట్ పాయింట్ కరెక్ట్, సెకండ్ పాయింట్ కరెక్ట్ అండ్ ఫోర్త్ పాయింట్ కరెక్ట్. థర్డ్ పాయింట్ అనేది సరికాని సమాధానం. అంటే మనకు 1 to 4 అనేది సరైన సమాధానం. అంటే మనకు ఆప్షన్ ఏది? ఆప్షన్ డి 1 2 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 147 క్వశ్చన్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో మనకి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఉస్మానియా యూనివర్సిటీని 1918లో స్థాపించారు. ఎప్పుడు? 1918లో స్థాపించారు. ఎస్, ఇంతకుముందు మనం ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారని మాట్లాడుకున్నాం? 1922. కాబట్టి 1922 అనేది సరికానే సమాధానం. ఉస్మానియా యూనివర్సిటీని 1918లో స్థాపించారు. ఉస్మానియా యూనివర్సిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1918. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి భవనం ఆర్ట్స్ కాలేజ్. మనకి ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిగా ఏ భవనాన్ని నిర్మించారు అంటే ఆర్ట్స్ కాలేజ్ని నిర్మించారు. ఎస్, ద ఫస్ట్ బిల్డింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఈస్ ఆర్ట్స్ కాలేజ్ ఆర్ ద ఫస్ట్ బిల్డింగ్ వాస్ బిల్ట్ బై ద యూనివర్సిటీ ఈస్ ఆర్ట్స్ కాలేజ్. సో ద సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. థర్డ్, ఆర్ట్స్ కాలేజ్కి డిజైన్ గీసింది ఎవరు అంటే జాస్పర్. ఆర్ట్స్ కాలేజ్కి డిజైన్ని గీసింది ఎవరు? జాస్పర్. అవును, ఈ ఆర్ట్స్ కాలేజ్కి డిజైన్ని గీసింది ఎవరు అంటే జాస్పర్ అనే వ్యక్తి గీయడం జరిగింది. ద ఆర్ట్స్ కాలేజ్ డిజైన్ డ్రాన్ బై Jasper. So all 3 points are the correct. Usmania University was established in 1918 and Usmania University, the first building was built the first building was built in Usmania University is Arts College. The Arts College design drawn by Jasper. So all 3 points are the correct. So option C 1 2 3 are the correct one. Third, షోయబుల్లా ఖాన్ సంఘటనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ షోయబుల్లా ఖాన్ ఇన్సిడెంట్. దీంట్లో ఫస్ట్ పాయింట్, షోయబుల్లా ఖాన్ తేజ్ పత్రికలో పనిచేస్తూ నిజాం రజాకార్ల అరాచకాలను బహిరంగంగా ప్రదర్శించేవాడు. సో షోయబుల్లా ఖాన్ తేజ్ మ్యాగజైన్ షోయబుల్లా ఖాన్ was worked in Tej magazine and exposed the atrocities of the Nizam. So Shoaibullah Khan was worked in where? Shoaibullah Khan worked in Tej magazine and exposed the anarchies of Nizam and Rajakars. So second, నిజాంలు తేజ్ పత్రికను బ్యాన్ చేశారు. నిజామ్స్ బ్యాండ్ తేజ్ మ్యాగజైన్. థర్డ్, షోయబుల్లా ఖాన్ రయత్ పత్రికలో పనిచేశాడు. షోయబుల్లా ఖాన్ వర్క్ ఇన్ రయత్ మ్యాగజైన్. ఫోర్త్, రయత్ పత్రికను స్థాపించింది మందముల నరసింహారావు. ద న్యూస్ పేపర్ వాస్ ఫౌండెడ్ బై ద మందముల నరసింహారావు. నాకు ఫస్ట్ పాయింట్, షోయబుల్లా ఖాన్
షోయబుల్లా ఖాన్ తేజ్ పత్రికలో పనిచేస్తూ ఏం చేసిండు? నిజాం రజాకార్లని ఎదిరించిండు. ముందుగా మనకి షోయబుల్లా ఖాన్ మహబూబ్ నగర్ నుంచి వచ్చిండు. మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఉన్నత విద్యను అభ్యసించి అతను ఏ వృత్తికి వెళ్ళాడు అంటే రిపోర్టర్ వృత్తికి వెళ్ళడం జరిగింది. ఎవరు? రిపోర్టర్ వృత్తికి వెళ్ళడం జరిగింది. మరి రిపోర్టర్ వృత్తిలో భాగంగా ఈయన తేజ్ అనే పత్రికలో పనిచేసేవాడు. ఆ తేజ్ అనే పత్రికలో పనిచేస్తూ నిజాం రజాకార్లకి సంబంధించిన అరాచకాలను బహిరంగంగా ఆ తేజ్ పత్రికలో ముద్రించేవాడు. మరి దీనిలో భాగంగా అనేకమైన ఈ షోయబుల్లా ఖాన్ పై అనేకమైన బెదిరింపు లేఖలు నిజాం రజాకార్లు పంపించారు. ఎలాంటి నిజాం రజాకార్లు ఎలాంటి బెదిరింపు లేఖలు పంపించినా కొంచెం కూడా భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పిన వ్యక్తి షోయబుల్లా ఖాన్. మరి షోయబుల్లా ఖాన్ కూడా ఒక ముస్లిమే. అతను ముస్లింలు అయినప్పటికీ నిజాం రజాకార్లని ఎదిరించిన ఒక అసలు సిసలైన వ్యక్తి అని చెప్పొచ్చు. సో షోయబుల్లా ఖాన్ తేజ్ magazine. So Shoaibullah Khan was worked in Tej magazine and exposed the atrocities of Nizams So the first point is correct. Why? Because Shoaibullah Khan worked in Tej magazine and exposed the atrocities of Nizam. So the first point is correct. Shoaibullah Khan, he is also a Muslim, but he fearlessly ran the magazine of Tej and they exposed atrocities of Nizam and Rajakars. So the first point is correct. And second, నిజాంలు తేజ్ పత్రికను బ్యాన్ చేశారు. మరి తేజ్ పత్రికను ఆయన అనేక సార్లు ఎన్ని బెదిరింపులు బెదిరించినా ఆయన భయపడకుండా తేజ్ పత్రికను నిరంతరంగా నడిపిస్తూ ఆ తేజ్ పత్రికలో అరాచకాలన్నీ ముద్రించడం జరిగింది. మరి నిజాం రజాకార్లు బెదిరించినా వినకపోయేసరికి ఇంకా తేజ్ పత్రికని నడిపిస్తున్నాడు అని చెప్పి ఆ తేజ్ పత్రికని నిజాంలు బ్యాన్ చేసిరు. ఎందుకంటే వాళ్ళ యొక్క అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోతే ఎట్లా అని చెప్పి అలాంటి నిజాంలు తేజ్ పత్రికను ఏం చేసిరు? బ్యాన్ చేసిరు. నిజామ్స్ బ్యాన్స్ తేజ్ magazines. Nizam's bans were Tej magazine. So the second point is also correct. Why? Because peoples are known the facts about Nizams and Rajakars. So in that case, Nizams were banned the Tej magazines. Nizams were banned Tej magazine. So the second point is also correct. Next, third point, షోయబుల్లా ఖాన్ రయత్ పత్రికలో పనిచేశాడు. షోయబుల్లా ఖాన్ వర్క్డ్ ఇన్ రయత్ మ్యాగజైన్. సో మనకి తేజ్ పత్రికను బ్యాన్ చేసిరు నిజాం రజాకార్లు. మరి తేజ్ పత్రికను బ్యాన్ చేయడంతో షోయబుల్లా ఖాన్ అక్కడికి ఆగకుండా నిజాం రజాకార్ల అరాచకాలను ప్రజలకు ఏ విధంగా అయినా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో షోయబుల్లా ఖాన్ మరొక పత్రికలోకి వెళ్ళడం జరిగింది. తేజ్ పత్రికను బ్యాన్ చేసిరు. అలా అందుకని చెప్పి తేజ్ పత్రిక నుంచి ఏ పత్రికకు వెళ్ళిండు? రయత్ పత్రికకు వెళ్ళడం జరిగింది. మరి ఆ రయత్ పత్రికను ఎవరు స్థాపించిర్రు అంటే మందముల నరసింహారావు. రయత్ పత్రికను స్థాపించింది ఎవరు? మందముల నరసింహారావు. సో మనకి థర్డ్ పాయింట్ ఏంటి? షోయబుల్లా ఖాన్ రయత్ పత్రికలో పనిచేశాడు. షోయబుల్లా ఖాన్ వర్క్డ్ ఇన్ రయత్ మ్యాగజైన్ to expose the atrocities of Nizams and Rajakars. So third point is also correct. And fourth, రయత్ పత్రికను స్థాపించింది మందముల నరసింహారావు. The newspaper of Rayat was founded by మందముల నరసింహారావు. So all 4 points are the correct. So option D అన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. All are correct. నెక్స్ట్ 149, ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు? మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఇదివరకు మాట్లాడుకున్నాం. ఆప్షన్ ఏ
So when Osmania University was established? So the first option A 1922, option B 1919, ఆప్షన్ సి 1978, ఆప్షన్ డి 1918. మరి ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు? 1918లో స్థాపించారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. When Osmania University was established? Osmania University was established in 1918. So the option D is the correct one. 150th question. బైరన్పల్లి సంఘటన ఎప్పుడు జరిగింది? When did బైరన్పల్లి incident took place? ఫస్ట్ పాయింట్, బైరన్పల్లి సంఘటన 1947 ఆగస్టు 15 అనేది ఏ రోజు? ఫస్ట్ ఆప్షన్ ఏ మనకి స్వతంత్రం వచ్చిన రోజు కాదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చే నాటికి మనకి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదు. కాబట్టి హైదరాబాద్కి స్వతంత్రం రాలేదు, భారతదేశానికి మాత్రమే వచ్చింది. ఎందుకంటే మనం అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో లేము, మనం హైదరాబాదు సంస్థానం సపరేట్గా ఉంది. మనకి హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1948 సెప్టెంబర్ 17. ఎప్పుడైతే 1948 సెప్టెంబర్ 17న నిజాంలు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారో అప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చింది. మనకి 1947 ఆగస్టు 15 నాడు ఇండియా అంతా స్వతంత్రం పండుగలు చేసుకుంటున్నారు, మనకు మాత్రం ఇండియా పైన ఎలాంటి హక్కులు లేకుండా పోయింది. అలాగే ఇలాంటి స్వతంత్రం వచ్చినా అది మాత్రం అంటే మనకి ఇండియాకి స్వతంత్రం వచ్చింది కానీ మనకు రాలేదు. మనం ఏం చేస్తున్నాం? మనకి ఇంకా నిజాం రజాకర్ల కమంద హస్తాలలో నలుగుతూనే ఉన్నాం. 1947 ఆగస్టు 15 నాడు అందరూ జెండా పండుగ చేసుకుంటుంటే మన ఇంకా రజాకర్ల వాళ్ళ కింద బతుకుతూనే ఉండడం జరిగింది. మరి రజాకార్లు 1948 సెప్టెంబర్ 17 నాడు ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిందో, మనకి స్వతంత్ర దినోత్సవాన్ని ఇప్పుడు 1947 ఆగస్టు 15 నాడు జరుపుకుంటాం. కానీ 1948 సెప్టెంబర్ 17 అనేది ఎవరికి తెలియదు. సెప్టెంబర్ 17న అధికారికంగా మనకి స్వతంత్రం వచ్చిన రోజుగా అధికారికంగా జరుపుకునే రోజు రావాలి. సో when did the బైరన్పల్లి ఇన్సిడెంట్ took place? సో మనకి ఇంకా ఏం జరిగింది? 1947 ఆగస్టు 15 నాడు అందరూ జెండాలు పట్టుకొని స్వతంత్రం కోసం తిరుగుతుంటే మనకు కూడా స్వతంత్రం కావాలి అంటూ జెండాలు పట్టుకొని తిరిగినందుకు మన సంగతి ఏమైంది? మనకి 1948 సెప్టెంబర్ 2 నాడు 1948 సెప్టెంబర్ 2 ఆ సమయంలో మనకి పరకాల ఇన్సిడెంట్ అనేది జరిగింది. మనకి స్వతంత్రం కావాలంటూ జెండాలు పట్టుకొని తిరిగినందుకు గాను ప్రజలను పిట్టలని కాల్చినట్టు కాల్చడం జరిగింది. స్వతంత్రం కావాలి అంటే మాకు కూడా స్వతంత్రం కావాలి, అటు ఇండియాకి స్వతంత్రం వచ్చింది, ఇటు మేము ఇంకా నిజాం నిరంకుశ పాలనలోనే ఉన్నాము, మాకు స్వతంత్రం కావాలి అంటూ జెండా పట్టుకొని తిరిగినందుకే మనకి ఏ సంఘటన ఎదురైంది? పరకాల సంఘటన ఎదురైంది. ప్రజలని పిట్టలను కాల్చినట్టు కాల్చడం జరిగింది. జెండాలను పట్టుకొని తిరిగినందుకే ప్రజలని రజాకార్లు నిజాంలు పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు. ఇదే పరకాల సంఘటన ఎప్పుడు జరిగింది? 1948 సెప్టెంబర్ 2 నాడు జరిగింది. జెండాలు పట్టుకున్నందుకు స్వతంత్రం వచ్చినందుకు ఒక విధంగా జరిగింది. హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం 1948 సెప్టెంబర్ 17 నాడు వచ్చింది. 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం వచ్చినప్పుడు జెండాలు ఎగరవేస్తాము అన్నప్పుడు మనకి 1948 సెప్టెంబర్ 2న జాతీయ జెండాలు ఎగరవేసినందుకు కానీ ఏ ఇన్సిడెంట్ ఎదురైంది? పరకాల సంఘటన ఎదుర్కోవడం జరిగింది. మరి బైరాన్పల్లి సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1948 ఆగస్టు 27 నాడు జరిగింది బైరాన్పల్లి సంఘటన. మరి బైరాన్పల్లి సంఘటన అంటే ఏంటి అంటే అది ఇంకా టాపిక్లోకి రాలేదు, టాపిక్లోకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. బైరాన్పల్లి సంఘటన అంటే కొంతమంది రజాకార్లు 1948 ఆగస్టు 26 నాడు 1948 ఆగస్టు 26 నాడు అర్ధరాత్రి రోజున మనకి బైరాన్పల్లిలోకి
వెళ్ళడం జరిగింది. మరి అర్ధరాత్రి బైరాన్పల్లికి వెళ్ళిన రజాకార్లని అక్కడ బైరాన్పల్లిలో అక్కడే గెరిల్లా తరహా యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. ఏం తరహా? గెరిల్లా తరహా. అంటే గ్రామ రక్షక దళాలు గ్రామంలోనే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణలుగా కొంచెం ఆయుధ శిక్షణలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రామంలో ప్రజలే ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేసే విధంగా గ్రామ రక్షక దళాలు ఉండేవి. అలాగే గ్రామ రక్షక దళాలు గెరిల్లా తరహా యుద్ధాలు అనేవి ఉండేవి. మరి అందులో భాగంగా ఆ రజాకార్లు వచ్చినప్పుడు వీరబైరాన్పల్లిలోని ప్రజలందరూ రజాకార్లని తరిమి కొట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా గ్రామ రక్షక దళాలుగా పనిచేస్తున్న 88 మంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రజాకార్లని ఎదిరించి వాళ్ళని వెనక్కి పంపేయడం జరిగింది. మరి అప్పుడు రజాకార్లు దీన్ని జీర్ణించుకోలేక వారు మరలా నెక్స్ట్ డే 1947 ఆగస్టు 27 నాడు మరలా అర్ధరాత్రి వచ్చి వారి యొక్క మహిళల యొక్క మాన ప్రాణాలను తీసిరు. ఎవరైతే 88 మంది యువకులు వాళ్ళని అడ్డుకున్నారో వాళ్ళ బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళని చెట్టుకు వేలాడదీసిండు. ఇది వీరబైరాన్పల్లి సంఘటన. అత్యంత క్రూరమైన సంఘటనలు చేసిరు ఎవరు? కాసిం రజ్వీ. When did Bairanpalli incident took place? So Bairanpalli incident took place in 1948 August 27. So when Rajakars were entered in Veerabairanpalli at midnight in 1948 August 26. So in that case the youth in Bairanpalli village were chased away to Rajakas. They are chased away of Rajakas. So in that case the Rajakars were again entered in Veerabairanpalli village and they plundered lives and honors of the peoples, especially women's. So this is about Veerabairanpalli incident 1948 August 27. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా బబితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.